జనవరి 22న జరిగే అయోధ్య రామాలయ పవిత్రోత్సవం, ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం కేవలం హిందువుల పండుగ ఎంతమాత్రం కాదు. ఇది యావత్ మానవాళికి ఒక సుదినం. శ్రీరాముడు భారత జాతీయ నాయకుడు. ఆయన జగదేక చక్రవర్తి. అఖండ భూమండలాన్ని సార్వభౌమునిగా పాలించిన మన మూల పురుషుడు. ఇది భారత జాతీయ దినోత్సవం లాంటిది. ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో, ఆనందంతో ఉప్పొంగే క్షణమిది. ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు, ప్రతి భారత సంతతివాడు ఈ మహాపర్వాన్ని తన ఇంటి పండుగగానే భావించాలి. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టే దివ్య ప్రణాళికకు ఈ అయోధ్య రాముడి పట్టాభిషేకంతో గొప్ప అవినాభావ అనుబంధం ఉందనేది పెద్దలు చెబుతున్న మాట. అది రాముడితో మనకున్న అనుబంధం లాంటిదే. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం శ్రీరాముని జన్మస్థలం. అందుకు గుర్తుగా ఇక్కడ రామ్కోట్ మందిరం ఉండేది. 16వ శతాబ్దంలో బాబర్ ఉత్తర భారతదేశం అంతటా ఆలయాలపై నిర్వహించిన దాడుల్లో భాగంగా ఈ ఆలయం ధ్వంసమైంది. అక్కడే మొఘలులు బాబ్రీ మసీదు అనే పేరుతో ఒక కట్టడాన్ని నిర్మించారు. వివిధ పౌరాణిక, చారిత్రక ఆధారాలతో పాటుగా జెస్యూట్ మిషనరీ జోసెఫ్ టిఫెన్థాలర్ రచించిన లాటిన్ పుస్తకం డిస్క్రిప్టియో ఇండియాలో 1767లో ఈ మసీదు యొక్క తొలి ఉనికి నమోదైంది. ఈ పుస్తకం ప్రకారం రామ్కోట్ ఆలయాన్ని మరియు రామజన్మస్థలం ఉన్న బేడీని ధ్వంసం చేసి ఈ మసీదు నిర్మించబడింది. 1858లో బ్రిటిష్ పాలకులు హిందువులు వివాదాస్పద ప్రదేశంలో అంటే రామ్కోట్ ఆలయంలో పూజలు చేయడాన్ని నిషేధించారు. మసీదు వెలుపల స్థలాన్ని పూజలకు కేటాయించారు. అయోధ్యలోని సాధువులు 1949 డిసెంబర్ 22 రాత్రి వివాదాస్పద ఆలయ స్థలంలోని సెంట్రల్ హాల్లో రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1980వ దశకంలో విశ్వ హిందూ పరిషత్ ఉద్యమాన్ని ప్రారంభించింది. జై శ్రీరామ్ అని రాసి నిధులు మరియు ఇటుకలను సేకరించింది. రాజీవ్ గాంధీ ప్రభుత్వం వివాదాస్పద స్థలానికి వెలుపల శిలాన్యాస్కు అనుమతించింది. భారత ప్రభుత్వం మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిన తరువాత నవంబర్ 9, 1989న సాధుసంతులు పునాదిరాయి వేశారు. డిసెంబర్ 6, 1992న పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ కరసేవకులు 150,000 మందితో అయోధ్యలో ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ హింసాత్మకంగా మారింది. కరసేవకుల గుంపు వివాదాస్పద బాబ్రీ కట్టడాన్ని కూల్చివేసింది. అనంతరం దేశంలో వివిధ ప్రాంతాల్లో మత కలహాలు జరిగాయి. ఒక్క ముంబైలోనే దాదాపు 2,000 మంది మరణించారు. డిసెంబర్ 7, 1992న ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం పాకిస్తాన్లో 30కి పైగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. 1993లో అయోధ్య చట్టంలో భాగంగా వివాదాస్పద ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. టైటిల్ మరియు చట్టపరమైన వివాదాలు జరిగాయి. జూలై 5, 2005న 5గురు ఉగ్రవాదులు అయోధ్యలోని తాత్కాలిక రామమందిరంపై దాడి చేశారు. ఆ 5గురు ఎన్కౌంటర్లో కాల్చి చంపబడ్డారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1978, 2003 సంవత్సరాల్లో జరిపిన 2 తవ్వకాల్లో హిందూ దేవాలయ అవశేషాలు ఈ ప్రదేశంలో లభించాయి. ఒక ముస్లిం పురావస్తు శాస్త్రజ్ఞుడు, కొందరు వామపక్ష భావాలు కలిగిన చరిత్రకారులు ఆధారాలను బలహీనపరిచారని ఆరోపణలు అధికారికంగా నమోదయ్యాయి. వందల సంవత్సరాల పోరాటం, అనేక మంది బలిదానాలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థలు, బీజేపీ వంటి రాజకీయ పక్షాల మద్దతుతో సంఘటిత ఉద్యమాల అనంతరం వివాదాస్పద భూమిపై నిస్సందేహంగా రాముడిదే హక్కు అని భారత అత్యున్నత న్యాయస్థానం తేల్చింది. ఈ స్థలాన్ని హిందువులకు దేవాలయం కోసం ఇవ్వాలని 2019లో సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చింది. కూల్చివేసిన బాబ్రీ కట్టడం ఉన్న ప్రదేశంలో మసీదుకు సంబంధించిన ఆధారాలేవీ లేవని, హిందూ నిర్మాణ అవశేషాలే లభించాయని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికను సాక్ష్యంగా ప్రస్తావించింది. రామాలయ నిర్మాణం కోసం సాధుసంతులు, వివిధ రంగాల నిపుణులతో కూడిన ట్రస్ట్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర పేరున ఏర్పడింది. ఫిబ్రవరి 5, 2020న అయోధ్యలో రామాలయాన్ని నిర్మించే ప్రణాళికను ఆమోదించినట్లు భారత పార్లమెంటులో ప్రకటించారు. 2 రోజుల తరువాత సుప్రీంకోర్టు తీర్పులోని క్లాజు ప్రకారం ధన్నీపూర్ గ్రామంలో అంటే అయోధ్య నుండి 22 కిలోమీటర్ల దూరంలో కొత్త మసీదు నిర్మించేందుకు 5 ఎకరాల భూమిని కేటాయించారు. రామమందిర నిర్మాణానికి ఆగస్టు 5, 2020న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. నిర్మాణ బాధ్యతల్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి అప్పగించారు. సుమారు 3.5 ఏళ్ల కాలంలో ఆలయ నిర్మాణం సింహభాగం పూర్తయింది.
గర్భగుడిలో శ్రీరాముడి శిశురూపమైన రామ్లలా మూల విరాట్టు ప్రాణప్రతిష్ఠ, పవిత్రోత్సవం, ఆలయ ప్రారంభోత్సవం జనవరి 22న నిర్వహిస్తున్నారు. అయోధ్య రామమందిరానికి డిజైన్ని 1988లోనే అహ్మదాబాద్లోని వాస్తుశిల్పులు సోంపురా కుటుంబంచే సిద్ధం చేయించి ఉంచారు. సోమనాథ్ ఆలయం ప్రపంచవ్యాప్తంగా 100 ఆలయాలకు డిజైనర్లుగా వీరు సహకరించారు. రాముని శిశురూపమైన రామ్లలా విరాజమాన్ ఈ ఆలయంలో మూల విరాట్టు. ప్రాణప్రతిష్ఠ వేడుకకు సన్నాహకంగా ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రామోత్సవ్ పేరుతో 100 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ ఆలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది విరాళాలు ఇచ్చారు. వీరిలో ముస్లింలు కూడా ఉన్నారు. ఢిల్లీలో జరిగిన 2021 రిపబ్లిక్ డే పరేడ్లో ఉత్తరప్రదేశ్ యొక్క శకటంలో రామమందిరం ప్రతిరూపాన్ని ప్రదర్శించారు. బీజేపీ అగ్రనేత లాల్కృష్ణ అద్వానీ రథయాత్ర సందర్భంగా ఉపయోగించిన నినాదం సౌగంధ్ రామ్ కీ ఖాతే హై, హమ్ మందిర్ వహీ బనాయేంగే అనేది అత్యంత ఉత్తేజకరమైన పిలుపుగా మారింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య పవిత్రోత్సవం సందర్భంగా ఆనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి భారతీయుడు తమ ఇంట్లో రామజ్యోతి వెలిగించాలని పిలుపునిచ్చారు. శ్రీరాముని పునరాగమనాన్ని స్వాగతిస్తూ ప్రతి భారతీయుడు దీపావళి జరుపుకోవాలన్నారు. భారత ప్రధాని పిలుపుకి యావత్ ప్రపంచం స్పందించింది. దాదాపు 60 దేశాల్లో రామజ్యోతి వెలుగుతుందని అంచనా వేస్తున్నారు. జనవరి 22న ఎవరూ అయోధ్యకు రావద్దని, ప్రతి ఒక్క భక్తుడు తమ ఇళ్లలోనే రాముని ఆహ్వానిస్తూ పూజ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. రామ్లల్లా ఆలయ ప్రతిష్టాపన అనంతరం దేశవ్యాప్తంగా కొన్ని వందల ప్రత్యేక రైళ్లను కొన్ని నెలల పాటు అయోధ్యకు నడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య రైల్వే స్టేషన్ను విస్తరించి అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు సమకూర్చారు. అయోధ్యధామ్గా రైల్వే స్టేషన్ పేరు మార్చారు. అయోధ్యలో విమానాశ్రయాన్ని కూడా నిర్మించారు. రామజన్మభూమి అయోధ్య నగరం ఎంత గొప్పదో, ఎంత అందమైనదో రామాయణంలో చదివాం. కానీ నేటి అయోధ్య వాస్తవ పరిస్థితులకు ఆ వర్ణన చాలా దూరం. అయోధ్య పరిధిలో 7,500కు పైగా ఆలయాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా రామదర్శనమే. దశాబ్దాలుగా కోర్టు వివాదంలో చిక్కుకుపోయిన అయోధ్య అభివృద్ధిపై ఎవరూ దృష్టి పెట్టినదే లేదు. ఆ కృషి ఈ మధ్యనే మొదలైందని స్థానికుల అభిప్రాయం. భారతదేశంలో ఇలా ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన నగరాల్లో అయోధ్య, కాశీ వంటివి చాలా ఉన్నాయి. బహుశా వాటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యమే వాటి అభివృద్ధికి అడ్డంకి అయిందేమో. ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి, ఇంకా మారుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో అయోధ్య మున్సిపల్ కమిషనర్ మరియు అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ విశాల్ సింగ్ మాట్లాడుతూ, నేను ఈ విధుల్లో చేరినప్పుడు చాలామంది ఒకే మాట చెప్పారు, ఇక్కడ ఏమీ జరగదు, అభివృద్ధి అనేది అసలే జరగదు, ఈ నగరానికి సీతామాత శాపం ఉంది అని. ఈ వైఖరి నన్ను ఆందోళనకు గురిచేసింది. కానీ మేము ఏడాది కాలంగా ప్రజలతో కలిసి పనిచేసిన తరువాత పరిస్థితులు మారిపోయాయి. ప్రజలు ఇప్పుడు ప్రగతిని కోరుకుంటున్నారు, అయోధ్యను మార్చే ప్రక్రియలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు. వివిధ కన్సల్టింగ్ ఏజెన్సీలు, వివిధ రంగాల నిపుణులతో చురుగ్గా పనులు జరుగుతున్నాయి. పౌరుల ప్రత్యక్ష భాగస్వామ్యం కూడా మొదలైంది. అయోధ్యను శాపగ్రస్తంగా భావించడం మానేసి ఈ నగర అభివృద్ధికి మొహల్లా సమితులు చురుకుగా పాల్గొనడం వరకు మార్పు వచ్చింది. అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన నేపథ్యంలో వివిధ విశిష్టమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీరాముడు తన నగరంపై తిరిగి సంపూర్ణ హక్కులు పొందిన తరువాత ఆయనను స్వాగతిస్తున్న ఈ చారిత్రక చిరస్మరణీయ పరిణామం అత్యద్భుతంగా ఉండేలా చేయాలని యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సర్వశక్తులు సమీకరిస్తోంది. అయోధ్య సప్తమోక్షపురాల్లో ఒకటి. అయోధ్య, కాశీ, మధుర, హరిద్వార్, కంచి, అవంతిక లేదా ఉజ్జయిని మరియు ద్వారక అనేవి సాంప్రదాయకంగా మోక్షపురాలు. అయితే ఈ నగరాలు భౌతికంగా అభివృద్ధి చెందిన దాఖలాలు తక్కువే. చాలా కాలంగా వాటిని ఆ పాతకాలం నాటి అసౌకర్యాల మధ్యనే వదిలేశారు. ఇప్పుడు ఆ దృష్టి మారింది. 2017లో అయోధ్యను యోగి సర్కారు మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసింది. ఇప్పుడు అయోధ్య డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి నగరం అభ్యున్నతికి కృషి చేస్తోంది. సరయూ నది తీరాన సాయంత్ర హారతి ఇస్తున్నారు. ఇది 10 ఏళ్ల క్రితం మొదలైంది. మొదట్లో అంతంత మాత్రంగా వచ్చిన జనం ఇప్పుడు సరయూ హారతికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పాతకాలపు ఇరుకు వీధులు, చుట్టలుగా వేలాడే విద్యుత్ తీగల పరిస్థితిని మార్చే ప్రయాస మొదలైంది. అండర్గ్రౌండ్ వైరింగ్, స్ట్రీట్ లైట్స్, రోడ్లను విశాలం చేయడం, సీసీటీవీలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. వర్షం పడితే వీధులు బురదతో నిండిపోయే పరిస్థితి మార్చాల్సి వచ్చింది. అయోధ్య రైల్వే స్టేషన్ పేరును అయోధ్యధామ్గా మార్చారు.
ఈ రైల్వే స్టేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక సదుపాయాలు సమకూర్చారు. ఈ నగరంలో విమానాశ్రయాన్ని కూడా నెలకొల్పారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.